కొత్తగా చేరినవాడు, అప్పుడే మారు మనసు పొంది అప్పుడే బాప్తిసం తీసుకుని సంఘానికి వచ్చిన కొత్తగా వచ్చినవాడు ఎవడైతే ఉంటాడో ఆ కొత్తగా వచ్చినవాడు బలహీనుడు. ఈ బలహీనుడు ప్రభువుని చూడడం రాదు, మరి ఎవరిని చూస్తాడు? వారికంటే ముందు సంఘంలో ఉన్నటువంటి బలవంతులను చూస్తాడు. ఆ బలవంతులను చూసి ఈ బలవంతులు ఎలా నడుస్తున్నాడో చూసి ఆ బలవంతులను అనుసరించడానికి ట్రై చేస్తాడు. మరి బలవంతుడు ఎవరిని చూస్తాడు? భగవంతుని చూస్తాడు, పైన యేసుక్రీస్తుని చూస్తాడు. ఆయన చూసి బలవంతుడు నడుస్తాడు, బలవంతుని చూసి బలహీనుడు నడుస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరేం చేయండి? నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను ఆయన్ని ఫాలో అవుతాను, మీరు నన్ను ఫాలో. ఎందుకంటే క్రీస్తును చూడగలిగేంత జ్ఞాన దృష్టి నాకుంది, కానీ క్రీస్తును చూడగలిగేంత జ్ఞాన దృష్టి మీకు లేదు. ఎందుకంటే క్రీస్తు అదృశ్యుడు, పైనున్నాడు, పరలోకమందు ఉన్న క్రీస్తుని నేను నిదానించి చూడగలను, కానీ మీరు అంత నిదానించి మీరు చూడలేరు. కాబట్టి మీరు ఎవరిని చూడండి? కిందున్న నన్ను చూడండి.